హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఈరోజైతే దీపావళి సందర్భంగా గోధుమ పిండితో దీపాలు అలంకరించానండి. దీపాలు చేసి అది ఎలాగో చూద్దాం పదండి. నేను ఇన్స్టెంట్ దీపాల కొరకు కలర్స్ ముందుగా పెట్టుకున్నానండి. పసుపు, కుంకుమ, తర్వాత వేరే కలర్స్, బతుకమ్మకు సంబంధించిన కలర్స్ నేను పెట్టుకున్నాను. ఈ ముందుగా గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకొని కొంచెం పాలు వేస్తున్నానండి. ఇందులో ప్లెయిన్ దీపాల కొరకు నేను ఇది కలుపుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగించి దానాలు కానీ తులసి దగ్గర పెట్టుకోవడానికి కానీ ఇలానే చేస్తారండి. పాలు వేసుకొని చేయాలి. మిగతా ఈ పిండిలో మాత్రం నేను కుంకుమ కలుపుతున్నానండి. కుంకుమను కొంచెం వాటర్లో కలుపుకొని డెకరేషన్ బాగుండాలి కలర్స్ తోటని అన్ని కలర్స్ని కలుపుతున్నానండి. ఇందులో మాత్రం కుంకుమ వేసా. చూడండి, కుంకుమ వేసిన కలర్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మాత్రం పసుపు వేసుకుంటున్నానండి. పొడి పసుపుని ఇలా కలుపుకొని వాటర్ తోటి కలుపుకోవాలి. ఈ రెండు నేచురల్ కలర్స్ అండి. కావాలనుకుంటే మనం ఫుడ్ కలర్స్ తీసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న ఏ ఫుడ్ కలర్ అయినా బాగుంటుంది. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎల్లో కలర్. ఇది నా దగ్గర పూలకి కలపాల్సిన కలర్ అండి. నా దగ్గర అందుబాటులో ఉందని చాలా బాగుంది. ఈ కలర్ కూడా ఇది కలిపానండి. ఇది కూడా అంతే, బతుకమ్మ పూల కొరకు తెచ్చిన కలర్స్ని కలిపానండి. గ్రీన్ కూడా అంతే, ప్యారెట్ గ్రీన్ కూడా నా దగ్గర ఉన్న కలర్ తోటి కలిపానండి. దీంతో మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే ఈజీగా చేస్తున్నానండి. ఒకవేళ మన క్రియేటివ్ని బట్టి ఇంకా కొంచెం మంచి మంచి డిజైన్స్ మన థాట్ని బట్టి వెరైటీగా చేసుకోవచ్చండి. ఇదైతే ఈజీగా చూపెడుతున్నాను. చూడండి, కలర్స్ రావాలని 3 కలర్స్ తోటి ఇలా చేశానండి. ఇలా చేసి 4 కలర్లు అయినాయండి. చూడండి ఎంత ఈజీగా చేస్తుందో, చాలా ఈజీగా. మన ఇంట్లో మట్టి ప్రమిదలు లేవు కదా అని బాధపడాల్సిన పని లేదు. అప్పటికప్పుడు ఏ కలర్ లేకున్నా పసుపు కుంకుమతోటైనా చాలా అందంగా తయారు చేసుకోవచ్చండి ఈ దీపాలని. ఏ షాపింగ్ చేయనక్కర్లేదు, బయటికి వెళ్ళనక్కర్లేదండి. హాయిగా ఇంట్లోనే గోధుమ పిండితోటి. చూడండి, ఇది కరిజలు వెళ్ళినట్టు వెళ్తున్నానండి. అందరికీ ఆల్మోస్ట్ వస్తుంది కదా ఈజీగా. ఎంత బాగా కనబడుతుందో. మనకు నచ్చిన షేప్ ఇచ్చుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేస్తారండి. మీతో పాటు మీ పిల్లల్ని ఇలా కూర్చోబెట్టుకొని సరదాగా చేయొచ్చు. కొంచెం ఓపిక ఉండాలి. తర్వాత మాత్రం కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం చేసుకున్నది కదా. ఎన్ని డెకరేటివ్ పీసెస్ ఉన్నా కానీ మనం చేసిన ఆనందం వేరుంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక కొత్త రకంగా చేశానండి. ఇది కూడా చాలా ఈజీ. ఇది సన్ఫ్లవర్ లుక్ రావడానికి ఇలా చేశానండి. అన్ని కలర్స్ కనబడాలని చాలా బాగుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏం లేదు, ఇలా ఆకు షేప్లో చేసుకుంటే అన్నీ అలానే చేసుకొని తర్వాత అటాచ్ చేసుకోవడం. ఇందులో ఏ గమ్ వేయలేదు, ఏమీ లేదండి. పట్టి పిండి, వాటర్, కలర్ అంతే. మీరు ఈ దీపాలు ఒకరోజు ముందు చేసుకోవచ్చండి, లేకపోతే అదే రోజు కూడా చేసుకోవచ్చు. మీ ఓపికను బట్టి సరదాగా 2 కలర్లు ఉండి ఒక 10-20 దీపాలు చేసుకున్న పెద్ద పెద్ద సైజులో చేసుకోవచ్చండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ఇంకో రకం అండి.
ఇది కొంచెం డెకరేటివ్ పీస్ లా కనబడాలని ఇలా చేశానండి. దానిపైన దీపం పెడితే బాగుంటుంది కదా అని ఇలా రోల్ చేసుకున్నానండి. అన్ని కలర్స్ తీసుకొని ఇట్లా మామూలుగా దానిపైన దీపం పెడితే బాగా కనబడుతుందని చేశానండి. చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదేమో మామూలుగా రోజులాగా చేశానండి, అదే గోధుమ పిండితో. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఇంకా మీకు నచ్చిన మీ క్రియేటివ్ని బట్టి ఇంకా బాగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వ్యూవర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగానే దీపావళి శుభాకాంక్షలతో.